పేరుకే ఆయన ఎమ్మెల్యే అట, పవర్ అంతా సీనియర్ లీడర్లదే అట. ట్రాన్స్ఫర్స్ నుంచి మొదలుపెట్టి కాంట్రాక్ట్ల వరకు కూడా ఏది కావాలన్నా షాడో ఎమ్మెల్యేలదే పెత్తనమట. వాళ్ల చేతులు తడపందే పనులే కావట. ఎమ్మెల్యేకు కమిషన్ ముట్ట చెప్పాల్సిందే అట. తన వాటా తనకొస్తే ఎమ్మెల్యే గమ్ము నుండిపోతారట. ఇక మిగతా విషయాలు ఏం పట్టించుకోరట. ఇటు ఎమ్మెల్యే అటు షాడో ఎమ్మెల్యేల తీరుతో అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? డమ్మీగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళంతా ఎవరు? చింతలపూడిలో డమ్మీగా మారిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో టీడీపీ సీనియర్లదే పెత్తనం. ఏ పని కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాజీ మంత్రి దివంగత నేత కోటగురి విద్యాధరరావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చింతలపూడి. ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా తయారు చేశారు. ఆయన కాలం చేశాక ఈ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ సామాజిక వర్గానికి చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్ అయింది. దీంతో పార్టీలో పెద్దల కళ్లు ఆ నియోజకవర్గంపై పడ్డాయి. రిజర్వేషన్ కోటాలో తమకు నచ్చిన అభ్యర్థిని నిల్చోబెట్టి అధికారాన్ని మాత్రం వారు అనుభవిస్తున్నారు. గత 3 పర్యాయాలుగా ఈ తంతు జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చింతలపూడి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రోషన్ కుమార్ పేరుకే ఎమ్మెల్యేనట. ఆ నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా, ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏ పనులకు అనుమతులకు ఇవ్వాలన్నా అక్కడ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలదే పెత్తనమాట. ఎమ్మెల్యేని కలిసి తమ పనులు చేయించుకోవాలంటే ఉపయోగం లేదని ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. ఎమ్మెల్యేను కలిసే కంటే పార్టీ సీనియర్లకు కలిసి పనులు చేయించుకోవడం వారికి అలవాటైపోయిందట. చింతలపూడి నియోజకవర్గంలో కోటగిరి విద్యాధరరావు అనంగు శిష్యుడు. చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి చెప్పిందే వేదమట. ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎవరికైనా కాంట్రాక్టు పనులు కేటాయించాలన్నా, పెన్షన్ సమస్యలు ఉన్నా, ఇళ్ల స్థలాలు కావాలన్నా వీరి అనుమతులు కావాల్సిందేనట. అలా నియోజకవర్గంలో ఎమ్మెల్యేను డమ్మీ చేసి వీళ్లే అధికారం చెలాయిస్తున్నారట. అయితే ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా ఏం తక్కువ తినలేదట. ప్రతి పనికి కమిషన్ ముట్ట చెప్పాల్సిందేనట. ఈయనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఇక పట్టించుకోరట. పార్టీ అధిష్టానం కూడా ఇదేంటని ఆయన అడగదట. ఎందుకంటే అక్కడ పార్టీని బతికించేది, ఎమ్మెల్యేని చేసేది ఈ కోటరియేనట. వీళ్లు చెప్పింది చంద్రబాబు వింటారు. వీళ్లు ఇమ్మన్న వారికే టికెట్ ఇస్తారు. అలా చింతలపూడి నియోజకవర్గంలో వీళ్ల హవాకు అడ్డు అదుపు లేకుండా పోతుందట. వీరితో పడలేక ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని వదిలి ఏలూరులో మకాం పెట్టే పరిస్థితి నెలకొందట. గతంలో పీతల సుజాతను అలానే చేశారట. ఇప్పుడు రోషన్ కుమార్ను కూడా అదే ఫాలో అవుతున్నారట. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలన్న చందంగా దొరికినంత దోచుకోవడం, వీలైనంత దాచుకోవడం ఇక్కడ ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారిపోయిందట. ఇక రోషన్ కుమార్ అయితే గత ఎమ్మెల్యేల కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడట. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేతులు తడపాల్సిందేనట. ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్లాలంటే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి వచ్చిందట. దీనికంటే గతంలో పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే చాలా బెటర్ అని చెవులు కోరుకుంటున్నారట. బ్రాందీ షాపుల్లో కమిషన్, ఇసుక అక్రమ రవాణా దందా, కోడి పందాలు, పేకాట క్లబ్బులకు అనుమతులు ఇవ్వడానికి భారీ స్థాయిలో ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించాల్సిందేనట. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఒక పక్క ఎమ్మెల్యేకు, మరోపక్క షాడో ఎమ్మెల్యేలకు కూడా వాటాలు చెల్లించాల్సి రావడం నియోజకవర్గంలో బడాబాబులు బెంబేలెత్తిపోతున్నారట. రాష్ట్రమంతా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తనకేమీ సంబంధం లేనట్టు అమెరికా చెక్కేశారట. రాష్ట్రమంతా ఒక దారి, చింతలపూడిది మరో దారి అన్నట్టు అక్కడ పరిస్థితి తయారైందట. మొత్తానికి చింతలపూడి నియోజకవర్గంలో రోషన్ కుమార్ పేరుకే ఎమ్మెల్యేనట. పెత్తనమంతా ఆ సీనియర్ లీడర్లేదనట. అయితే ముడుపులు తీసుకోవడంలో మాత్రం ఓ పక్క ఎమ్మెల్యే, మరోపక్క షాడో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారట. దీంతో నియోజకవర్గ ప్రజలు మాత్రం తమకు ఇదేం కర్మ అనుకుంటున్నారట. మరి చింతలపూడి నియోజకవర్గంలో ఇకనైనా పరిస్థితి మారుతుందా లేదా ఇలానే కంటిన్యూ అవుతుందా వేచి చూడాలి.